హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వెరైటీ ఆఫ్ వడియాల గురించి చెప్పబోతున్నాను అన్నమాట. ఇదైతే రవ్వ అండ్ సాబ్దానాలు తీసుకొని మేమైతే వడియాలు చేస్తున్నాం. ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి కొంచెం సాబ్దానాలు తీసుకొని ఒక గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ వేయాలి కదా, అందులో ఒక గ్లాస్ వాటర్తో ఇట్లా కలుపుకోవాలన్నమాట. మంచిగా పిండిని చాలా మెత్తగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పెట్టుకుంటాం కదా ఉడికించడానికి, దాంట్లో కొంచెం తినే సోడా కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట. తర్వాత నువ్వులు జీలకర్ర ఓమా వేసుకోవాలి. యాక్చువల్గా వాటర్ మసిలినాకనే ఇవి వేయాలి, ఎందుకంటే వడియాల కలర్ మారిపోతుంది అన్నమాట. ఇంకా ఈ బ్యాటర్ అనేది ఇందులో కలుపుకుంటున్నాం కదా, వాటర్ మసిలిపోయినాయి కదా, ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనించాలి, ఎందుకంటే పిండి బాగా ఉడికితేనే వడియాలు బాగా విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం గట్టిగా అవుతుంటుంది, అయినా కలుపుతూనే ఉండాలన్నమాట. అంత లిక్విడ్ కాదు, అంత గట్టిగా కాదు, ఇట్లా వీడియోలో చూపిస్తున్నలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే చల్లగా అవుతుంటే అది గట్టిగా అవుతూ ఉంటుంది, అందుకని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక పచ్చి కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఇంకా బౌల్లోకి తీసుకొని గుంత గంటలు ఉంటాయి కదా, వాటితో పోసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. బయట కొనుక్కున్నవి కూడా 1 ఇయర్ ముందే ఉంటాయి కదా, అందుకని మనం ఇంట్లో చేసుకొని మంచిగా ఒక 3-4 మంత్స్ వాడుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ఊకే బయటవి కొనకుండా ఈ సమ్మర్లో చాలా యూజ్ వస్తుంది. ఇట్లా వేసుకున్నప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేయకండి, మామూలుగా ఇట్లా అనుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినలాగా. ఇంకా మా మమ్మీ ఒక సైడ్ నేను ఒక సైడ్ అని చెప్పేసి వేస్తున్నాం అన్నమాట. చూసే కదా, ఇది వేయడం చాలా ఈజీ, అసలు 1 అవర్ కూడా పట్టదు, చాలా ఈజీ. ఒక 7 o'clockకి స్టార్ట్ చేసిరంటే 8 కల్లా అయిపోతుంది. తర్వాత తీసుకోవడమే ఆరిన తర్వాత. కాకపోతే తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయండి, మీకు ఈజీగా వచ్చేస్తే ఓకే, లేకపోతే మాత్రం వెనకాల తడుపుకుంటూ వాటర్తోని తీసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాదు, అద్దుకుంటూ తీసుకోవాలి. ఇదొక టిప్ అన్నమాట. చూసిరు కదా, ఎండిన తర్వాత మామైతే ఇంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారా, నేనైతే శాంపుల్కి 2-3 వేసి చూపిస్తున్నా. చూసారు కదా, కలర్ కూడా ఏం చేంజ్ కాలేదు, అసలు మంచిగా వచ్చింది. సోడా వేసాం కదా, చాలా బాగా వంగుతున్నాయి. అంటే కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. టేస్ట్ కదా, జీలకర్ర ఓమ ఇవన్నీ వేసాం కదా, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మా వడియాలు అయితే ఇట్లా వచ్చినవి, కలర్ ఏం చేంజ్ కాలేదు. నేనే కొంచెం డీప్గా వేయించిన, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా సెకండ్ వడియాలు ఇవి బియ్యం పిండితో చేసామన్నమాట. యాక్చువల్గా ముందుది ఉప్మా రవ్వతో చేసాం కదా, ఇదైతే బియ్యం పిండితోని. దీన్ని కూడా ఒక గ్లాస్ పిండికి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితమైన కొలత. 2 glasses బియ్యానికి 6 glasses ఆఫ్ వాటర్ అన్నమాట. మేమైతే 2 glasses ఆఫ్ బియ్యం పిండి ఇంకా సాబ్దానాలు వేసుకుంటున్నాము. ఇంకా పక్కనే బియ్యం పిండి వడియాలు కూడా పెడుతున్నాము. ముందు రవ్వతో చేసాం కదా, వాటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, మేము బియ్యం పిండి వడియాలల్లో మాత్రం కొంచెం జీలకర్ర ఓమ ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కలిపింది వేసామన్నమాట. ఇప్పుడు బ్యాటర్ వేసేసుకుంటున్నాం. ఓన్లీ బియ్యం పిండిది ఇట్లనే కలుపుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదా, టేస్ట్ మాత్రం చాలా సూపర్ వస్తుంది. ఇంకా ఇక్కడ నేను కలుపుతూ ఉంటే పక్కన మా మమ్మీ బియ్యం పిండితో కుక్కురే వడియాలంటారు కదా, ఇట్లా పొడవుగా ఉంటాయి అవన్నమాట. ఇవేమో మామూలుగా పాపడాల్లాగా ఉంటాయి కదా, ఆ వడియాలన్నమాట. ఈ కుక్కురే టైప్ వడియాలల్లో మాత్రం బియ్యం పిండి కలుపుకున్నప్పుడే సాబ్దానాలు కూడా మిక్సీ చేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా రెండింటికి కలిపి ఇట్లా మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఉండలు కడుతూ ఉంటుంది, అట్లా కట్టకుండా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోండి మసిలిన తర్వాత, ఎందుకంటే పిండి కూడా ఉడుకుతేనే కదా టేస్ట్ వస్తుంది, లేకపోతే పిండి పిండిగా అనిపిస్తుంటాయి. ఇంకా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకూడదు, ఎందుకంటే బియ్యం పిండి వేసాం కదా, ఆల్రెడీ కొంచెం గట్టిగా అవుతూనే ఉంటుంది. ఇంకా మనం ఆగకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అది అప్పటి వరకు చల్లగా అయిపోతుంది, అప్పటి వరకు ఇది అవుతుంటుంది. ఇది మాత్రం చాలా గట్టిగా కావాలి, అంటే మనం మురుకుల పిండి ఎట్లుంటుంది దానికంటే కొంచెం పల్చగా కావాలి. చూసిరు కదా, కలుపుతూనే ఉండాలి, ఉండలు కడుతుంది చూడండి, ఇలా అవుతుందన్నమాట.
అంటే ఇడ్లీ బ్యాటర్ అట్లా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది చూడండి, అది చల్లగా అయిపోతూనే ఉంది. ఇంకా మేము పైకి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మేము పాపడాల టైప్లో ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నాము. అది సాంబార్ గరిటె ఉంటుంది కదా, దాంతో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. చూసారు కదా, మా మమ్మీ పైకి ఎక్కుతుంది. అంతలోపు నేను వచ్చేసి మాత్రం పెట్టేస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ. ఎన్ని టైప్స్ అంటే అన్ని టైప్స్ చేసుకోవచ్చు. వడియాలు, పాలకూర వడియాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ సమ్మర్లో ఇట్లా ట్రై చేయండి. తర్వాత మీరు బిజీ అయిపోయినా కూడా ఇవి అంచుకు పెట్టుకొని తినడానికి బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఒకవేళ మనం పైన పెట్టి ఆరకపోతే నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకొని కూడా తీసేసుకోవచ్చు. అయినా అంత అవసరం లేదండి. ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఇట్లా ఉందంటే ఇంకా మేలో మాత్రం చాలా ఎండలు ఉంటాయి. అందుకనే తొందరగా పెట్టేసుకోండి. పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం రకరకాలే పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ పాలకూర అని చెప్పేసి ఇంకా చాలా కురుకురే వడియాలే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. నాకు అవైతే చాలా ఇష్టము. కొంచెం కొన్ని వెరైటీస్ తింటుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇకనైతే నేను ఆల్మోస్ట్ పెడుతున్నా. ఇంకా మా మమ్మీ కూడా వచ్చి కొంచెంలో హెల్ప్ చేసింది. చూసారు కదా, ఇట్లా పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మా మమ్మీ పైకి వచ్చేసింది, అంటే అదంతా ప్రిపేర్ చేసుకొని వచ్చిందన్నమాట. ఇంకా నేను కష్టపడుతుంటే చూడలేదు కదా, ఇక ఇద్దరం కలిసి వేసేసినాం అన్నమాట. మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అన్నమాట, సమ్మర్ స్పెషల్స్ ఇవి. ఇంకా ఇద్దరం కలిస్తే ఇంకా ఈజీ అయిపోయింది. తొందరగా పెట్టేసినాం ఇద్దరం కలిసేసి. ఇంకా మా మమ్మీ అంటుంది అంత పల్చగా వేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే పల్చగా వేసేస్తే తీయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం మంచిగానే వేయాలి, తర్వాత ఆరిపోయాక ఈజీగా వస్తుంది అన్నమాట. ఇంకా నాదైతే ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. ఇంకా మా మమ్మీ అయితే పెడుతుంది. మేము ముందు చేసిన దానికంటే ఇవి చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా చూస్తారు కదా, ఇట్లా వరుసగా పెట్టుకోవాలన్నమాట. చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మేము కురుకురే వడియాలంటారు కదా, అంటే ఇట్లా ఈ షేప్లో ఉంటాయి కదా, అవన్నమాట కురుకురే షేప్లో ఉంటాయి కదా, అవి వేస్తున్నాము. దానికైతే మేము పాల ప్యాకెట్ కవర్ తీసుకొని వాటర్ తడుపుకుంటూ చేసిన పిండి ఉంది కదా, అది లైట్గా వేడిగా ఉండాలి. మరీ చల్లగా అయిపోయినా కూడా మంచిగా రాదన్నమాట. లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఒత్తుకోవాలి మురుకుల్లాగా. యాక్చువల్గా ఫస్ట్ మా మమ్మీ ట్రై చేసింది మంచిగా వస్తుందో లేదా అని. కాకపోతే మా మమ్మీ కొంచెం లెగ్ పెయిన్ ఉందని చెప్పినా కదా, ఇంకా నేను హెల్ప్ చేస్తా అని చెప్పిన అన్నమాట. చూసారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి. ఇంకా మా మమ్మీని అందులో పెట్టి నేను చేస్తా అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇట్లా చూస్తారు కదా, ఎట్లా పెడుతుందా అని చూస్తున్నాను. తర్వాత దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి, ఎందుకంటే అటు ఇటు పోకుండా. ఇంకా నేనైతే స్టార్ట్ చేసిన అన్నమాట చేయడం. మా మమ్మీ అంటుంది నాకంటే నువ్వే బాగా చేస్తున్నావు అని అంటుంది అన్నమాట. పెద్దగా ఉండాలి ప్యాకెట్, తెల్లక వాళ్ళైనా మంచిగా ఉండాలి. ఇదంతా రానే రావట్లేదా ఏంటిదే, దీని కూడా ఏం రావట్లేదు కదా, నేను తక్కువ పెట్టినా. చూద్దాం కొంచెం దూరం ఇంకొక రాలే, అలవాటు లేదు కదా, చిన్న తెచ్చే వస్తుంది. కానీ కాలుతుంది, కాలకపోతే ఇంకా బాగుంటుంది. కాలుతుంది కవర్ కదా, చూడు అలవాట్లేదు ఇంకా వేడి కూడా. మీరే బాగుంటుంది తిన్నట్లనే అంటేవా. అవును, నిజానికైతే నీవే మంచిగా వచ్చినాయి, కొట్టుకుంటే కూడా నేనేం రావాలని కూడా పెట్టుకోవచ్చు అంతే. ఇక్కడ మా మమ్మీ ఏం చెప్తుందంటే నువ్వే బాగా చేస్తున్నావు అని చెప్తుంది, అందుకే నేను నవ్వుతున్నాను అన్నమాట.
యాక్చువల్గా మా మమ్మీ అట్లా చెప్పినప్పుడు నేనేమో దిష్టి పెట్టినవా అని అంటూ ఉంటాను అన్నమాట. అందుకే నాకు నవ్వు వస్తుంది ఇక్కడ. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? వడియాలు పెడుతున్నా మమ్మీ, చూడు. ఎందుకు పిల్లలకా? బాగా పెడుతున్నావు. ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నన్ను ఏది అడగకుండా వేసుకుంటున్నావు కదా మంచిగా. నాకు ఒక సేమ తప్పించాం. ఎంత బాగా పెడుతుంది నా బిడ్డ. అన్ని పనులలో నేర్పిన నా బిడ్డకు. అన్ని పనులు నేర్పిన నా బిడ్డ, ఒక్క బిడ్డ అయినా. చూసారు కదా, ఇక్కడనైతే మా మమ్మీ నన్ను మస్తు పొగుడుతుంది అన్నమాట. ఇంకా చాలా చెప్పింది, ఎందుకులే ఓవర్గా ఉంటుంది అని చెప్పి నేను ఏం పెట్టలేదన్నమాట. ఎందుకంటే పేరెంట్స్కి ఎట్లా కూతుర్లు కొడుకులు అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకులే ఓవర్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఉంచలేదు. చేయి టచ్ చేయకుండా వేస్తుంటాను. నాకైతే అంత వీజు మంచిగా రావు. మామూలుగా పెట్టేదాన్ని కానీ ఇంత బాగా పర్ఫెక్ట్గా నాకైతే రావు. కొలతలు మంచిగా వస్తే పాపడాలు పగులాయి. మంచిగా పెట్టు, కొలతలు తెలియాలి అసలు మనుషులకు. ఇవ్వట్టు, నేను నింపిస్తుంటే నువ్వు పెట్టు, ఓకేనా? అట్లా పెట్టుకొని పాల కవర్ అయినా నీ అదేంటి తెల్ల తెల్ల కవర్లు ఉంటే మందం కవర్లు చిన్నగా పెట్టా. చూసారు కదా, మధ్య ఇట్లా పోతుంటాయి. అందుకనే అది ఫిల్ చేసేటప్పుడే రబ్బర్ బ్యాండ్ అనేది చాలా టైట్గా వేసుకోవాలి, అప్పుడైతే ఇంకా వెళ్ళదన్నమాట. చూసారు కదా, కవర్ అట్లా గడుక్కుంటూ చేయి తడుపుకుంటూ పిండి వేసేసుకోవాలి. దాంట్లో ఒక చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా నింపుకోవాలి నీట్గా. ఇట్లా వేసేసుకున్న తర్వాత దగ్గరికి ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి టైట్గా. నేనే కొంచెం పెట్టమంటున్నా, అందుకని పెడుతుంది. తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇంకా మంచిగా టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. దానిపైన ఏమి ఉండకుండా తుడుచుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. మాదైతే పెట్టడం అయింది, తీయడం కూడా అవుతుంది. యాక్చువల్గా మంచిగా ఎండిపోతే దాని అంతలో అదే వస్తాయి, రాకపోతే మాత్రం కిందికి వెళ్ళి కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ చేతితో తీసుకోవాలి. చూసిరు కదా, మా వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, మేము చెప్పిన కొలతలతో ట్రై చేయండి, కంపల్సరీ బాగా వస్తాయి. ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అవి గలగల అని సౌండ్ రావాలన్నమాట. చూసారు కదా, ఇంకా మేము వడియాలు అయితే కాలుస్తున్నాం. అంటే టెస్ట్ అన్నమాట ఎట్లా వచ్చినాయని చెప్పేసి. ఇంక ఈరోజు మాది పప్పుచారు కదా, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే సాబ్దానాలు వేస్తాం కదా, అందుకని కలర్ అనేది చేంజ్ కాదన్నమాట. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇంకా ఇవి కాల్చిన తర్వాత బియ్యం పిండితో వడియాలు పెట్టుకున్నాం కదా పాపడ్ టైప్లో, అవి చూడండి ఎంత వైట్గా వచ్చినాయో. అసలు కొంచెం దగ్గర అయినాయి, అంటే ఆ రోజు ఎండ కొంచెం తక్కువ ఉండే, కాకపోతే మంచిగా ఉన్నాయి. టేస్ట్ అయితే పచ్చికారం అది వేసాం కదా, చాలా టేస్టీగా ఉండే. చూసారు కదా, అవన్నమాట. అవి పిల్లలు తిని టేస్ట్ చెప్తారు, చూడండి. ఎట్లుంది? సూపర్ ఉంది. నేను మా పిల్లలకైతే నచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.